కేరళకి చెందినటువంటి 39 ఏళ్ల నర్సు రంజితాదైతే మరొక విషాదగాథ. ఆమె గత కొన్నేళ్లుగా లండన్‌లో నర్సుగా జాబ్ చేస్తా ఉందంట. ఈ మధ్యనే ఆమెకు రీసెంట్‌గా ఇక్కడ కేరళలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రావటంతోటి అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడొచ్చి జాయిన్ అవుదాం అనుకుని కూడా మళ్ళీ కాదులే ముందు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎళ్లి అక్కడ రిజైన్ చేద్దామని చెప్పి ఆవిడ రీసెంట్‌గా ఇండియాకొచ్చారంట. వచ్చి ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు వాళ్ళందరినీ కూడా తీసుకొని బయలుదేరదాము అక్కడికి ఊరికే ఒక లండన్ ట్రిప్ వేసి వద్దామని మళ్ళీ పిల్లలు డ్రాప్ అయిపోతే ఈమె ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళి రిజైన్ చేసేసి లగేజ్ అంతా సర్దుకుని వెనక్కి రావాలని చెప్పి ఆవిడ ఫ్లైట్ కేరళ నుంచి చేసుకున్నారంట. యాక్చువల్గా ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో అహ్మదాబాద్ నుంచి మార్చుకున్నారంట ఆమె జర్నీని. సో చూడండి, విధి డెస్టినీ అనేది ఎవరు ఏమి చేయలేరు, విధి రాతను తప్పించలేమని అంటాం కదా. అలాగా ఆమె వెళ్ళి మృత్యువుని వెతుక్కుంటూ వెళ్ళిందా ఈమె అన్నట్లుగా అదే ఫ్లైట్‌కి చేసుకోవటం, ఆమె ఈ దుర్ఘటనలో మరణం మనం చూసాం.